నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. జియో పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఊహించడం చాలా కష్టం. ఒకవైపు రెండు అగ్రరాజ్యాల అధినేతలు చిరునవ్వులతో చర్చలు జరుపుతారు. కానీ పక్క గదిలోకి వెళ్ళగానే ఒకరిపై ఇంకొకరికి డౌట్స్ స్టార్ట్ అవుతాయి. సరిగ్గా ఇప్పుడు అమెరికా చైనా మధ్య ఇదే జరుగుతూ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 రోజులు చైనా చుట్టొచ్చారు. కానీ ఆ టూర్ ముగించుకొని అమెరికాలో అడుగు పెట్టగానే ఆయన చేసిన కమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తైవాన్ కోసం మేము 15,000 కిలోమీటర్లు ప్రయాణించి చైనాతో యుద్ధం చేయలేమని ట్రంప్ కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు, చైనా అధికారులు ఇచ్చిన గిఫ్ట్స్ని కనీసం విమానంలోకి కూడా ఎక్కించుకోకుండా ఎయిర్పోర్టులోని చెత్తబుట్టలో పడేశారన్నాడు ట్రంప్. అసలు చైనా టూర్లో ఏం జరిగింది? తైవాన్ను అమెరికా గాలికి వదిలేస్తుందా? గిఫ్ట్స్ చెత్తబుట్టలో ఎందుకు పడేశాడు ట్రంప్? ఆయన తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా సీరియస్ కాంటెంట్ను కంటిన్యూగా చూడండి. చైనా టూర్ నుంచి వచ్చిన వెంటనే ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక పచ్చి వాస్తవాన్ని మాట్లాడాడు. అదేంటి అంటే, భౌగోళికంగా తైవాన్కు చైనాకు మధ్య ఉన్న దూరం కేవలం 150 కిలోమీటర్లు. కానీ అమెరికాకు తైవాన్కు మధ్య ఉన్న దూరం ఏకంగా 15,000 కిలోమీటర్లు అని చెప్పుకొచ్చాడు. ట్రంప్ లాజిక్ చాలా సింపుల్. ఒక చిన్న ద్వీపం కోసం ఒక పవర్ఫుల్ దేశమైన చైనాతో 15,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి యుద్ధం చేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇక్కడ లాజిస్టిక్స్, సైన్యాన్ని తరలించడం, ఖర్చు అన్నీ చైనాకే అనుకూలంగా ఉంటాయి. తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలనుకోవడం వాళ్ళ హక్కే అయినా దానికోసం అమెరికా తన రక్తాన్ని, డాలర్స్ను ధారపోయలేదు అని ట్రంప్ పరోక్షంగా తేల్చి చెప్పాడు. గతంలో అమెరికా అధ్యక్షులు ఎవ్వరూ ఇంత బాహాటంగా ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ఎప్పుడు వ్యూహాత్మక అస్పష్టత మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే దాడి జరిగితే అమెరికా వస్తుందో రాదో స్పష్టంగా చెప్పకుండా చైనాను భయపెట్టేవాళ్ళు. కానీ ట్రంప్ తనదైన శైలిలో ముక్కుసూటిగా అస్సలు ఇష్యూని బయటపెట్టేశాడు. ట్రంప్ ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. చైనా నేతలతో, ముఖ్యంగా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో తన చర్చలు చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగాయని చెప్పుకొచ్చాడు. నిజానికి వాళ్ళ మీటింగ్లో ఎక్కువ టైం తైవాన్ గురించే చర్చ జరిగింది. అయినా సరే అమెరికా స్టాండ్ మారలేదంటూనే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తైవాన్పై చైనా దాడి చేయదు. ఒకవేళ నేను ఆ కుర్చీలో లేకపోతే దాడి జరగచ్చు అని అన్నాడు. ఇది ట్రంప్ మార్క్ కాన్ఫిడెన్స్, కొట్టిపారేయలం. తనను చూసి చైనా భయపడుతోంది అని ఆయన నమ్ముతున్నాడు. కానీ అవతల జిన్పింగ్ కూడా మామూలుడు కాదు, ట్రంప్కి తగిన మొగుడే. అంతేకాదు, ప్రపంచంలో అమెరికా, చైనాలు మాత్రమే గొప్ప దేశాలు అని వీటిని G2గా ఆయన అభివర్ణిస్తారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచాన్ని శాసించేది ఈ 2 దేశాలే అన్న చైనా వాదనను ట్రంప్ ఒక రకంగా అంగీకరించినట్లే కనిపిస్తూ ఉంది. ఒకరి వ్యవహారాల్లో ఇంకొకరు మితిమీరి జోక్యం చేసుకోకుండా సంయమనం పాటించాలని ఆయన సూచించుకొచ్చాడు. ఇంతకాలం అమెరికా తైవాన్కు ఎందుకు అంత సపోర్ట్ చేసింది? అవును, అమెరికా తైవాన్కి ఎందుకు అంత సపోర్ట్ ఇచ్చింది? ప్రజాస్వామ్యం మీద ప్రేమతోనా? కానే కాదు. అసలు కారణం సెమీ కండక్టర్ చిప్స్. ఈరోజు మనం వాడే మొబైల్ ఫోన్స్ నుంచి కార్స్, దాంతోపాటు ఫైటర్ జెట్స్, ఇలా ప్రతి దాంట్లో అడ్వాన్స్డ్ చిప్స్ తయారీలో, ఇలాంటి వాటిలో వాడే అడ్వాన్స్డ్ చిప్స్, వీటి మ్యానుఫ్యాక్చరింగ్లో తైవాన్ ప్రపంచంలోనే రారాజు. కానీ ఇక్కడే ట్రంప్ ఒక బాంబు పేల్చాడు. తైవాన్ అమెరికా చిప్ పరిశ్రమను దొంగిలించింది. ఏమంటాడు? తైవాన్ అమెరికా చిప్ పరిశ్రమను దొంగిలించింది అని అలిగేషన్స్ ఇక్కడ ట్రంప్వి. గత అమెరికా అధ్యక్షుల తప్పుడు విధానాల వల్లే అమెరికాలో ఉండాల్సిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా ఒక చిన్న ద్వీపానికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన కోపం. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి? తైవాన్ పట్ల అమెరికాకున్న ఆర్థిక ఆసక్తిని కూడా ట్రంప్ తగ్గించి చూపిస్తున్నాడు. వాళ్ళు మన పరిశ్రమలు లాక్కున్నారు, వాళ్ళ కోసం మనం ఎందుకు ప్రాణాలు అర్పించాలి అనే ఒక బలమైన నారేటివ్ని అమెరికా ప్రజల మైండ్ సెట్లో, అవును, అమెరికా ప్రజల మైండ్లోకి సెట్ చేస్తూ ఉన్నాడు. ఇది తైవాన్కు నిజంగా మింగుడు పడని విషయమే. ఒకవైపు ఇద్దరు నేతలు నవ్వుతూ మాట్లాడుకున్నారు కదా, అంతా బాగానే ఉందనుకుంటే పొరపాటే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే మీరు కూడా షాక్ అవుతారు. 2 days టూర్. ఆతిథ్య దేశంగా చైనా అధికారులు ట్రంప్కు, ఆయన బృందానికి, ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఇండస్ట్రియలిస్టులు కూడా ఎన్నో ఖరీదైన అందమైన గిఫ్ట్స్ని వాళ్ళు ఇచ్చారు. ఐడి కార్డ్స్, మెమోటోలు కూడా ఇచ్చారు. కానీ టూర్ క్లోజ్ చేసుకొని ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కి, ఎయిర్ ఫోర్స్ 1 ఆ విమానం ఎక్కే ముందు అమెరికా సెక్యూరిటీ సిబ్బంది ఆ గిఫ్ట్స్ అన్నింటినీ లాగేసుకుంది. విమానం మెట్ల పక్కనే ఒక పెద్ద డస్ట్బిన్ పెట్టింది. చైనా ఇచ్చిన ప్రతి గిఫ్ట్ని
అందులో పడేసింది. ఈ విషయాన్ని బయట వాళ్ళు ఎవరో చెప్పలేదు. ఏకంగా న్యూయార్క్ పోస్ట్ వైట్ హౌస్ ప్రతినిధి ఎమిలీ గూటిన్ స్వయంగా ట్వీట్ చేశారు. ఎందుకు ఆ బహుమతుల్లో చైనా సీక్రెట్గా వాళ్ళ స్పై లేకపోతే హ్యాకింగ్ చేసే చిన్నపాటి మైక్రోచిప్స్ రికార్డింగ్ డివైజెస్ని అమర్చి ఉంటుంది అని అమెరికా ఇంటెలిజెన్స్ బలంగా అనుమానించింది అని. బలంగా అనుమానించడం కాదు, బలంగా నమ్ముతోంది అని. గతంలో కూడా ఇలాంటి భయాలు ఉన్నా సీక్రెట్గా వాటిని పక్కన పెట్టేవాళ్ళు. కానీ ఈసారి ఏకంగా ఓపెన్గానే అందరూ చూస్తూ ఉండగానే డస్ట్బిన్లో పడేశారు. ఇది చైనాకు జరిగిన ఘోర అవమానం. అంతేకాదు టూర్ మొత్తం ట్రంప్ అండ్ టీమ్ వాళ్ళ రెగ్యులర్ ఫోన్స్ వాడలేదు. హ్యాకింగ్ చేయడానికి వీళ్ళని బర్నర్ ఫోన్స్నే వాడారు. అవును, బర్నర్ ఫోన్స్నే వాడుకొచ్చారు వాళ్ళు. అంటే పైకి నవ్వులున్నా లోపల ఏ లెవెల్లో ఒకరిపై ఒకరు భయం, డౌట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ టూర్లో. బయటికి 2 దేశాల ప్రతినిధులు హ్యాండ్ షేక్స్ చేసుకుంటూ ఉన్నారు. లోపల మాత్రం చైనా ఎప్పుడు మన డేటాను టార్గెట్ చేస్తుందో అన్న టెన్షన్లో ఉన్నారు అమెరికా అధికారులు. అందుకే చైనా గడ్డపై అడుగుపెట్టే ముందు తమ పర్సనల్ స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ వీటన్నిటిని అమెరికాలోనే పెట్టొచ్చేసారు వీళ్ళు. వాటికి బదులుగా కేవలం ఎమర్జెన్సీ ఫీచర్స్ మాత్రమే ఉన్న ప్రత్యేకమైన పరికరాలు ఉపయోగించారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోని చైనాలో అడుగుపెట్టిన క్షణం నుంచి వాళ్ళ ప్రతి అడుగు, ప్రతి డిజిటల్ కదలిక నిఘా కంట్లో ఉండొచ్చు అనేది అమెరికా భయం. అందుకే క్లౌడ్ డేటా లేదు, కాంటాక్ట్ లిస్ట్ లేదు, చివరికి పర్సనల్ మెసేజింగ్ యాప్స్ కూడా వాడట్లేదు. మనలో చాలామందికి హోటల్కి వెళ్ళాం అనుకోండి, వైఫై ఫ్రీ అంటే ఇంటర్నెట్ మాత్రమే కదా, ఇంటర్నెట్ ఫ్రీ కదా అని అనుకుంటాం. కానీ అమెరికా దాన్ని సెక్యూరిటీ రిస్క్ చూస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్ నెట్వర్క్కి కనెక్ట్ అయితే డేటా ట్రాఫిక్ను ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని సైబర్ ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రభుత్వ ప్రతినిధులు, రక్షణ అధికారులు, భారీ కంపెనీల బాస్లు, పెద్ద పెద్ద కంపెనీల బాస్లు వాళ్ళ డివైజెస్లో హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే అమెరికా అధికారులు చైనాలో పబ్లిక్ వైఫైలను పూర్తిగా దూరం పెట్టారు. అమెరికా అధికారుల్లో ఇంకో భయం ఉంది. అదేంటి అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టినా హ్యాక్ అవుతుందా అని. అవును, ఇప్పుడు అమెరికాను ఎక్కువగా భయపెడుతోంది ఇదే. దీనిని జ్యూస్ జాకింగ్ అంటారు. యూఎస్బి పోర్ట్ బయటకు చూస్తే సాధారణ ఛార్జర్లా కనిపిస్తుంది, కానీ లోపల డేటా ట్రాన్స్ఫర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫోన్లోని ఫొటోస్, పాస్వర్డ్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ డేటా ఇవన్నీ కాపీ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే అమెరికా అధికారులు తమతో పాటు స్పెషల్ ఛార్జెస్, పవర్ బ్యాంక్స్ మాత్రమే తీసుకెళ్లారట. మొత్తం మీద చూస్తే ట్రంప్ రీసెంట్ టూర్ దట్ టు చైనా, ఆయన చేసిన కమెంట్స్ జియో పాలిటిక్స్లో ఒక పెనుమార్పుకి జస్ట్ ఇండికేషన్. తైవాన్ విషయంలో అమెరికా మమ్మల్ని కాపాడుతుంది అన్న నమ్మకానికి బీటలు బారాయి. చైనాకు ఇదొక సానుకూల అంశం. భౌగోళిక దూరాన్ని సాకుగా చూపి చిప్ ఇండస్ట్రీని దొంగలించారు అన్న కోపాన్ని చూపించి ట్రంప్ నెమ్మదిగా తైవాన్ వివాదం నుంచి అమెరికాను తప్పిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ తప్పించాలన్న మాట ఉంది, తప్పిస్తూ ఉన్నారన్న మాట కూడా కంటిన్యూ అవుతోంది. ఈ అనుమానాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే డిప్లొమసీలో ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారు, ఎప్పుడు ఎటువంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరిస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు తైవాన్కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన రేపు చైనాను టార్గెట్ చేస్తూ ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేకపోతే నేరుగా ఇంకో డెసిషన్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి కమింగ్ డేస్లో ఇండో పసిఫిక్ రీజన్లో ఏం జరగబోతుందో కాలమే నిర్ణయించాలి. అండ్ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నా మీరేమనుకుంటున్నారు, అండ్ ఏ టాపిక్ మీద మీరు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం జియో పాలిటిక్స్లో ఎటువంటి హ్యాపెనింగ్స్ ఉన్నా మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మెజారిటీ వచ్చే టాపిక్స్ని మేము తీసుకుంటాం అండ్ వాటిని మీకు విశ్లేషణాత్మకంగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.